నిధయే సర్వవిద్యానాం విసజే భవరోగిణాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలతో వారఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 మార్చి నెల 30వ తారీఖు ఆదివారం నుండి 2025 ఏప్రిల్ నెల 5వ తారీఖు శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు: వృషభములో గురువు, మిథునములో కుజుడు, కన్యలో కేతువు, మీనములో రవి, బుధ, శుక్ర, శని, రాహువులు. మీన, మేష, వృషభ, మిథున రాశుల్లో చంద్ర సంచారం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభ ఫలితాలను, లాభాలను ఈ వారంలో అందుకుంటారు. ఈ వారంలో మీ మాటకు విలువ పెరగడం వల్ల కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణించడానికి అవకాశం కనిపిస్తుంది. నిరాడంబరంగానే ఒక పోటీ ప్రపంచంలో కానీ లేక ఒక ఇంటర్వ్యూల్లో కానీ మీరు విజయాన్ని సాధిస్తారు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం మీకు ఎంతగానో ఆనందాన్ని, సంతోషాన్ని కలగజేస్తుంది. జీవిత భాగస్వామి సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. దుబారా ఆలోచనలు, దుబారా ఖర్చులు కాస్త ఇబ్బందికరంగా మారే సూచన ఈ వారంలో కనిపిస్తోంది. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ, మంగళ, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మేషరాశి వారు కొన్ని నవధాన్యాలను పక్షులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో నవగ్రహ స్తోత్రాలు నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా నవగ్రహాలను దర్శించుకొని ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అధికంగా శుభ ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో మంచి విజయాలను, లాభాలను అందుకునేటువంటి పరిస్థితి ఈ వారంలో కనిపిస్తుంది. మీ మాటకు విలువ పెరగడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో మీదైనటువంటి శైలిలో అనుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసి పెద్దల నుంచి అభినందనలు అందుకుంటారు. విదేశీ వ్యవహారాలు కానీ, నూతన వ్యాపారాలు కానీ సానుకూలంగా ముందుకు సాగుతాయి. అన్ని విషయాల్లో ఈ వారమంతా కూడా సంతోషంగా, ఆనందంగా కాలం గడిపే పరిస్థితి మీకు కనిపిస్తుంది. ఒక్క విషయంలో మాత్రం నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది, ఇబ్బంది పెడుతుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ వృషభ రాశి వారు కొన్ని ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో నిత్యం గణేశాష్టకం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృషభ రాశి వారు గణపతి స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మిథున రాశి వారు. ఈ మిథున రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నూతన అవకాశాలు కానీ లేక అనేక రకాలుగా మీకు నూతన అవకాశాలు కానీ వచ్చేటువంటి పరిస్థితి ఈ వారంలో కనిపిస్తుంది. అధికారుల యొక్క అభినందనలతో కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. ఆర్థికపరమైనటువంటి విషయాలు అవసరానికి అనుగుణంగా సర్దుబాటు జరుగుతుంది. వ్యవసాయ రంగంలో పనిచేసేటువంటి కర్షకులకి, కార్మికులకి ఈ వారం లాభదాయకమైనటువంటి పరిస్థితులు కనిపిస్తోంది. ఖర్చులు ఆర్థిక సమస్యలుగా ఇబ్బందిగా మారేటువంటి సూచన కనిపిస్తోంది. అధిక ఖర్చులను నియంత్రించుకోవాల్సిన బాధ్యత మీదని గమనించండి. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మిథున రాశి వారు కొన్ని శనగలను గురువారం రోజు గురువులకు కానీ, పేదవారికి కానీ, పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మిథున రాశి వారు దక్షిణామూర్తి స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభ ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకోగలుగుతారు. మంచి విజయాలను, నూతన అవకాశాలను ఈ వారంలో చేజిక్కించుకుంటారు. స్త్రీజన సహకారంతో ప్రశాంత వాతావరణాన్ని, సంతోషకర వాతావరణాన్ని, విందు వినోదాల్లో పాల్గొనే పరిస్థితిని మీరు ఈ వారంలో చవిచూస్తారు. అధికారుల యొక్క సహకారంతో అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళేటువంటి వాతావరణం కనిపిస్తుంది. జన సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. ఖర్చులు, వాహన సమస్యలు మిమ్మల్ని ఈ వారం ఇబ్బంది పెట్టేటువంటి సూచన కనిపిస్తోంది. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ, మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ కర్కాటక రాశి వారు కందిపప్పును మంగళవారం రోజు పేదవారికి కానీ, మీ కుటుంబంలో పనిచేసే పనివారికి కానీ దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో సుబ్రహ్మణ్యాష్టకం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సుబ్రహ్మణ్య స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. సింహరాశి వారు. ఈ సింహరాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, అవకాశాలను మీరు అందుకుంటారు.
ఆర్థికపరమైనటువంటి విషయాలు అవసరానికి అనుగుణంగా సర్దుబాటు జరిగి ఆ రకంగా మీరు సంతోషంగా సమస్యల నుంచి బయటపడతారు. ఆకస్మికంగా ఆత్మీయుల యొక్క సహకారంతో ఒక శుభ కార్యక్రమాన్ని కానీ విందు వినోదాల్లో కానీ పాల్గొంటారు. భూవాహన సమస్యలు లాభాలు అందుకునే దిశగా ఈ వారం మీకు ముందుకు సాగుతుంది. ఆశించిన పని ఒకటి నిరాశను కలిగించే విధంగా కనిపిస్తోంది. పని శ్రమ అధికమయ్యేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి ఈ వారంలో బుధ గురు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ సింహరాశి వారు 1 కేజీ మినుములను శనివారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో శ్రీ సూక్తం కానీ శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం కానీ నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ సింహరాశి వారు కనకదుర్గాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కన్యా రాశి వారు ఈ కన్యా రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉంది. అయినప్పటికీ మంచి ఫలితాలను ఈ వారంలో మీరు అందుకుంటారు. జన సహకారం వల్ల ఒక మంచి కార్యక్రమాన్ని సునాయాసంగా పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు బ్యాంకు లావాదేవీలు మీకు అనుకూలంగా ఉన్నాయి. సమాజంలో ఒక మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి ఈ వారం మీకు అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. స్త్రీలతో మాట్లాడేటప్పుడు అపార్థాలకి తావు లేకుండా జాగ్రత్తలు తీసుకుని మాట్లాడండి. ఒక విషయంలో నిరాశ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది శుక్ర శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ కన్యా రాశి వారు 1 కేజీ బియ్యం సోమవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో నిత్యం లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉంటారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కన్యా రాశి వారు లలిత అమ్మవారిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. తులారాశి వారు ఈ తులారాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అధికంగా సుఫలితాలని లాభాలని ఈ వారంలో అందుకుంటారు. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో నూతన అవకాశాలను అందుకుంటారు. పోటీ పరీక్షల్లో విద్యార్థులు మంచి విజయాలను సాధించుకోగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని ఆర్థిక బలాన్ని ఈ వారంలో మీరు అందుకుంటారు. విదేశీ వ్యవహారాలు కానీ నూతన వ్యాపారాలు కానీ మీకు అనుకూలంగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని ఆదాయాన్ని ఈ వారంలో అందుకుంటారు. ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని గమనించండి. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది సోమ మంగళ బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ శనగలను గురువారం రోజు పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో గురుచరిత్ర పారాయణం చేయండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా తులారాశి వారు దత్తాత్రేయ స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారు ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ సుఫలితాలను లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు. మీ ఆలోచనలు కొన్ని ఈ వారంలో కార్యరూపం దాలుస్తుంది. జన సంబంధాలు పెరగడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. నిరాడంబరంగానే భగవంతుని ఆశీస్సులతో మంచి అభివృద్ధిని ఆదాయాన్ని అందుకుంటారు. మీ పనికి తగిన ఫలితము గుర్తింపు ఈ వారంలో లభిస్తుంది. చిన్న చిన్న అవాంతరాలు ఆటంకాలు కాస్త ఇబ్బందిగా మారే సూచన కనిపిస్తోంది. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ మంగళ గురు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ పెసరపప్పును కానీ పెసర్లు కానీ బుధవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో శ్రీరామ రక్షా స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ వృశ్చిక రాశి వారు శ్రీరామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి స్వామివారిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ధనస్సు రాశి వారు ఈ ధనుసు రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ భయపడాల్సిన పని లేదు. మంచి ఫలితాలను అవకాశాలను అందుకుంటారు. శ్రీజన సహకారంతో కుటుంబంలో సంతోషకర వాతావరణం, విందు వినోదాల్లో పాల్గొనే సూచన కనిపిస్తోంది. ఆర్థిక విషయాలు మీకు అనుకూలంగా ముందుకు సాగుతాయి. నిరాడంబరంగానే మంచి అభివృద్ధిని ఆదాయాన్ని ఈ వారంలో అందుకుంటారు. దుబారా ఖర్చులు ఆర్థిక సమస్యలకు దారితీస్తాయి. చిన్న చిన్న ఆటంకాలు అవాంతరాలు ఇబ్బందిగా మారే సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో బుధ గురు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ నల్ల ద్రాక్షను శనివారం రోజు వయోవృద్ధులకు దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో సుందరకాండ పారాయణం ప్రతిరోజు చేయండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ధనుస్సు రాశి వారు ఆంజనేయ స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మకర రాశి వారు ఈ మకర రాశి వారికి ఈ వారంలో మొత్తం 8 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అధికంగా సుఫలితాలని లాభాలని అందుకునేటువంటి పరిస్థితి ఈ మకర రాశి వారికి ఈ వారంలో ఉంటుంది. కాలము అనుకూలంగా ఉన్నప్పుడు మనం వచ్చేటువంటి అవకాశాలని కానీ వచ్చేటువంటి పనులు కానీ లాభాలను కానీ సద్వినియోగం చేసుకోవాలి. సమయాన్ని వృధా చేసుకోకుండా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని గమనించండి. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ జన సహకారంతో అనేక పనులు ఈ వారంలో మీరు దిగ్విజయంగా పూర్తి చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోటీ ప్రపంచంలో అన్ని విషయాల్లో కూడా విజయాలను సాధించుకోగలుగుతారు. తండ్రి గారి ఆరోగ్యం విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని గమనించండి. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది శుక్ర శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మకర రాశి వారు కొన్ని ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి
ఆవులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో గణేశాష్టకం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ మకర రాశి వారు గణపతి స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కుంభరాశి వారు, ఈ కుంభరాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ భయపడాల్సిన పని లేదు. మంచి ఫలితాలను మీరు అందుకుంటారు. మీ మాటకు విలువ పెరగడం వల్ల కొన్ని పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. ఆర్థికపరమైనటువంటి అవసరాలను అధిగమించి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం, శుభకార్యాల ప్రస్తావన మీకు ఎంతగానో సంతోషాన్ని కలుగజేస్తుంది. మీ ఆలోచనలు కొన్ని వారంలో కలిసి రాకపోవచ్చును. చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడడానికి అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ, మంగళ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ కుంభరాశి వారు 1 కేజీ కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో నిత్యం సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సుబ్రహ్మణ్య స్వామిని ఈ కుంభరాశి వారు సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మీనరాశి వారు, ఈ మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు. జన సహకారంతో కొన్ని పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. జన సంబంధాలు పెరగడం వల్ల కొన్ని కార్యక్రమాలు ఆనందంగా పూర్తి చేస్తారు. స్థానచలనాలు, లాభసాటి ప్రయాణాలు ఈ వారంలో మీకు కనిపిస్తున్నాయి. ఆత్మీయుల కలయిక మీకు ఎంతగానో ఆనందాన్ని, సంతోషాన్ని కలుగజేస్తుంది. కుటుంబంలో అశాంతిని కలుగజేసే సంఘటనలు కొన్ని జరగడానికి అవకాశం కనిపిస్తోంది. ఖర్చులు, ఆర్థిక సమస్యలు ఎదురయ్యేటువంటి సూచన కనిపిస్తోంది. ఈ రాశి వారికి వారంలో ఆది, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కొన్ని ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్రపారాయణం విషయంలో గణేశాష్టకం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మీనరాశి వారు గణపతి స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల 12 రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.